హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైజాగ్ టెక్ హబ్. నేను మీకు లోకేష్ రాజు. ఈరోజు క్లాస్లో ప్రిపోజిషన్స్ గురించి, అంటే ఇంగ్లీష్ యాక్చువల్ ఎగ్జామ్స్లో చాలా ఇంపార్టెంట్. ప్రతి ఎగ్జామ్ ఏ ఎగ్జామ్ చూసుకున్నా ఇంగ్లీష్ గురించి చాలా అవసరం అవుతూ ఉంటుంది. ఈజీగా మార్క్స్ గెయిన్ చేయొచ్చు. చాలా వరకు చాలామంది ఇదే టఫ్ అని ఫీల్ అవుతూ ఉంటారు, కానీ ఒకసారి సరిగ్గా అర్థం చేసుకుంటే దీని మించిన ఈజీ సబ్జెక్ట్ ఇంకొకటి ఉండదు. అయితే ఈ క్లాస్లో నేను మనం ప్రిపోజిషన్స్ గురించి, ఇందులో జనరల్గా అందరూ చేసే మిస్టేక్స్ ఏంటి, ఏ ప్రిపోజిషన్ ఎప్పుడు యూజ్ చేయాలి, వాటికి కండిషన్స్ ఏంటి, వీటి గురించి డిస్కస్ చేద్దాం. ఇందులో ఫస్ట్ చూసుకుంటే ఎట్ అనమాట. ఎట్ అంటే జనరల్గా ఇది ఎప్పుడు యూజ్ చేస్తారంటే టైం చెప్పేటప్పుడు. జనరల్గా ఇది అందరికీ తెలిసిందే, టైం చెప్పాడు at 6 o'clock, at 7 o'clock ఇలా అని చెప్పే పర్టికులర్ టైం చెప్పేటప్పుడు ఎట్ యూజ్ చేస్తారు. రిమైనింగ్ ఇంకా ఎక్కడ యూజ్ చేస్తారంటే ఏదైనా స్పాట్, ఏరియా ఆర్ ప్లేస్ దగ్గర అని చెప్పేటప్పుడు, ఒక ల్యాండ్ మార్క్ దగ్గర అని చెప్పేటప్పుడు ఎట్ యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అట్ ద థియేటర్, అట్ ది మాల్, ఇలా అనమాట. ఇలా చెప్పేటప్పుడు యూజ్ చేస్తారు. ఇంకా ఎవరైనా ఒకరి నైపుణ్యం అంటే టాలెంట్ గురించి చెప్పేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ సచిన్ టెండూల్కర్ ఈజ్ గుడ్ అట్ క్రికెట్, రొనాల్డో ఈజ్ గుడ్ అట్ ఫుట్బాల్, ఇలా అనమాట. ఒక టాలెంట్ గురించి చెప్పేటప్పుడు, ఒక పర్టికులర్ ఫీల్డ్లో ఉన్న టాలెంట్ గురించి చెప్పేటప్పుడు కూడా ఎట్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఇంకా ఏంటంటే పర్టికులర్ డోర్ నెంబర్ లో అని చెప్పినప్పుడు కానీ, వీధి పేరు చెప్పి, ఒక స్ట్రీట్ పేరు చెప్పి లో అని చెప్పినప్పుడు కానీ, ఒక గ్రామం విలేజ్ లో అని చెప్పినప్పుడు కానీ, అంటే స్మాల్ ఏరియాస్ అన్నమాట, నాట్ బిగ్ సిటీస్ ఆర్ టౌన్స్. స్మాల్ ఏరియాస్, స్ట్రీట్, డోర్ నెంబర్ ఆర్ విలేజ్ ఇలాంటి చెప్పి లో అని చెప్పినప్పుడు మాత్రం ఎట్ యూజ్ చేయాలి, ఇన్ యూజ్ చేయకూడదు. ఇలాంటి ఈ 4 సిచ్యువేషన్స్ లో ఎట్ యూజ్ చేయాలి. నెక్స్ట్ ఇన్. ఇది ఎప్పుడు యూజ్ చేస్తారంటే, ఇన్ అంటే లో అని మీనింగ్ అనమాట. ఇందులో ఏంటంటే ఇన్ ఎప్పుడు వాడతారంటే పై 4 సిచ్యువేషన్స్, ఈ 4 సిచ్యువేషన్స్ తప్ప, ఇది కాకుండా టెలిఫోన్లో, టీవీలో, టేప్ రికార్డర్లో, రేడియోలో, ఇవి 4 తప్ప అనమాట. అంటే ఈ 4 సిచ్యువేషన్స్ కాకుండా, ఈ 4 సిచ్యువేషన్స్ కాకుండా మిగతా ఎక్కడ లో అని వచ్చినా ఇన్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేది అంటే ఈ డోర్ నెంబర్, స్ట్రీట్ ఆర్ విలేజ్ ఇలాంటి సిచ్యువేషన్స్లో వచ్చినప్పుడు స్మాల్ ఏరియాస్కి ఎట్ వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ సిటీ ఇన్ హైదరాబాద్, ఇన్ విశాఖపట్నం. సిటీస్ ఆర్ టౌన్స్లో వచ్చినప్పుడు లో అని వచ్చినప్పుడు ఇన్ యూజ్ చేయాలి. ఇది రెండింటికి ఉన్న డిఫరెన్స్. నెక్స్ట్ ఆఫ్. ఆఫ్ అంటే యొక్క అనే మీనింగ్. దీన్ని చాలా రకాలుగా యూజ్ చేయొచ్చు. జనరల్గా వెర్బ్ని బట్టి యూజ్ చేస్తారు. కొన్ని వెర్బ్స్కి ఇది ఖచ్చితంగా యూజ్ చేయాలి, కొన్ని వెర్బ్స్కి యూజ్ చేయకూడదని కండిషన్స్ ఉంటాయి. జనరల్గా దీన్ని వెర్బ్స్ యూసేజ్ని బట్టి డిఫైన్ చేయొచ్చు. దీని యూసేజ్ అనేది ఇది నెక్స్ట్ క్లాస్లో మనం దీని గురించి డిస్కస్ చేయొచ్చు. ఫ్రమ్ అంటే నుండి. దీనికి స్పెషల్గా అంత కండిషన్స్ ఏమి ఉండవు. విత్, తో, వితౌట్ లేకుండా. విత్ అంటే జనరల్గా తో, ఐఎమ్ గోయింగ్ విత్ హిమ్, నేను అతనితో వెళ్తున్నాను, ఐఎమ్ గోయింగ్ విత్ హిమ్ అని జనరల్గా ఇలాంటి సిచ్యువేషన్స్లో యూజ్ చేస్తారు. వితౌట్, ఐఎమ్ డూయింగ్ దిస్ వితౌట్ మనీ, నేను డబ్బు లేకుండానే ఇది చేస్తున్నాను, ఇలాంటి సిచ్యువేషన్స్లో చెప్పడానికి యూజ్ చేస్తాను. నెక్స్ట్ టు. టు అంటే కు, కి, ఈ 2 సిచ్యువేషన్స్లో ఇలా చెప్పినప్పుడు యూజ్ చేయాలి. అంటే ఏదైనా ప్లేస్ ఆర్ స్పాట్ చెప్పి నేను అక్కడికి వెళ్తున్నాను, ఐఎమ్ గోయింగ్ టు దట్ ప్లేస్, ఇలాంటి సిచ్యువేషన్స్లో టూని యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఫర్. ఫర్ అంటే కోసం, కొరకు ఆర్ తరపున. అంటే ఒకరి కోసం అయితే ఒకరి తరపున మనం ఏదైనా చెప్పేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ అలాంటి సిచ్యువేషన్స్లో ఫర్ యూజ్ చేస్తారు. దీనికి ఏంటంటే ఫర్ ఒక మనిషికి, అంటే ఒకరి కోసం అని చెప్పి వచ్చినప్పుడు తెలుగులో జనరల్గా అంటే నేను అతనికి ఇది ఇచ్చాను అంటాం. అంటే అక్కడ కీ, జనరల్గా అందరూ చేసే మిస్టేక్ అంటే కీ అని వచ్చింది కదా అని టూ యూజ్ చేస్తారు. అలాంటి సిచ్యువేషన్స్లో ఏంటంటే జనరల్గా 6 వెర్బ్స్ ఉంటాయి. గివ్, టేక్, బ్రింగ్, సెండ్, బై, సెల్. ఈ 6 వెర్బ్స్ వచ్చినప్పుడు ఆబ్జెక్ట్ ఒక పర్సన్ అయితే కనుక అక్కడ టు యూజ్ చేయకూడదు, ఫర్ యూజ్ చేయాలి. నేను చెప్పినట్టుగానే నేను అతనికి 100 రూపీస్ ఇచ్చాను, ఐ గివ్ 100 రూపీస్ ఫర్ హిమ్, అలా చెప్పాలన్నమాట. కీ వచ్చింది కదా అని టూ యూజ్ చేస్తారు, టూ యూజ్ చేయకూడదు. ఐ టేక్ దిస్ ఫర్ హిమ్, ఐ బై దిస్ ఫర్ హిమ్, ఇలా అనమాట. ఈ వెర్బ్స్ వచ్చినప్పుడు, కీ అని వచ్చినప్పుడు టూ యూజ్ చేయకూడదు, ఫర్ యూజ్ చేయాలి. ఎందుకంటే ఇది వాళ్ళ కోసం చేస్తున్నారు, అతను పర్సన్ కాబట్టి పర్సన్ కోసం చేస్తున్నది కాబట్టి టూ యూజ్ చేయకూడదు, ఫర్ యూజ్ చేయాలి. జనరల్గా చాలా మంది చేసే మిస్టేక్ ఇది. నెక్స్ట్ టిల్, అప్ టు, రెండు ఒకటే, సేమ్ మీనింగ్. ఇది ఏంటంటే ఏదైనా తేదీ, డేట్ ఆర్ మంత్ ఆర్ ఇయర్, సంవత్సరం కానీ చెప్పి అప్పటి వరకు అని చెప్పే సందర్భంలో ఇది యూజ్ చేస్తారనమాట. అంటే అప్ టు దట్ డేట్, టిల్ దట్ డేట్, టిల్ నెక్స్ట్ ఇయర్, ఐ విల్ డూ దిస్ టిల్ నెక్స్ట్ ఇయర్, ఇలాంటి సిచ్యువేషన్స్లో అనమాట. అలా చెప్పడంలో టిల్ యూజ్ చేస్తారు. అంటిల్ అంటే ఏంటంటే ఇంక పర్టికులర్ టైం ఏమి చెప్పరు, ఇంకొక యాక్షన్ చెప్తాం. అంటే అతను వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను,
ఐ విల్ బి హియర్ అంటిల్ హీ కమ్స్. అంటే అతను వచ్చే వరకు ఇక్కడే ఉంటాను అనమాట. ఇలాంటి అంటే వేరే యాక్షన్ తో రిలేట్ చేసినప్పుడు అనమాట. దీనికి అప్పటి వరకు ఇంకా అది ఎప్పటికైనా జరగచ్చు. దాని డ్యూరేషన్ తక్కువ అవ్వచ్చు, ఎక్కువ అవ్వచ్చు. ఎప్పటి వరకు అయినా కూడా అది జరగచ్చు. కానీ పర్టికులర్ పీరియడ్ అనేది మనం చెప్పం. ఆ యొక్క వేరే యాక్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది దీనికి అంటిల్ యొక్క యూసేజ్ అనేది. దీనికి ఏంటంటే పర్టికులర్ టైం చెప్తాము, ఇది డ్యూరేషన్ ఇంత అని. ఇదేంటంటే అతను వచ్చే వరకు నేను ఇక్కడ ఉంటాను. అది ఎప్పుడైనా కావచ్చు, వెంటనే కావచ్చు, తర్వాత అయినా కావచ్చు, లేట్ అవ్వచ్చు, ఏదైనా సరే వేరొక యాక్షన్ మీద ఎలాంటి అన్సర్టైన్ టైం చెప్పినప్పుడు అంటిల్ యూస్ చేస్తారు. నెక్స్ట్ కంటైన్, కన్సిస్ట్, కంప్రైజ్. ఈ మూడిటి యొక్క మీనింగ్ కూడా ఒకటే. ఇమిడి ఉండటం మరి కలిగి ఉండటం, అంటే పొసెషన్ అనమాట, కలిగి ఉండటం అనమాట. కానీ మూడిటి యొక్క యూసేజ్ చాలా వేరువేరుగా ఉంటుంది. ఏది ఎప్పుడు యూస్ చేస్తారనేది ఇప్పుడు చూద్దాం. కంటైన్ అంటే ఏంటంటే ఇమిడి ఉండట, కలిగి ఉండట. అంటే ఏది కలిగి ఉండటం అంటే కంటికి కనిపించకుండా అనమాట. అంటే జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్యాబ్లెట్ తీసుకుంటే అందులో చాలా ఉంటాయి. అందులో అది ఇట్ కంటైన్స్, మనం చూస్తూ ఉంటాం డిస్క్రిప్షన్లో, ఇట్ కంటైన్స్ 500 mg ఆఫ్ దిస్ అండ్ 200 mg ఆఫ్ దిస్ అని ఇలాగ ఇస్తూ ఉంటారు. అవేమి మనకు కనిపించవు, మనం చూడలేము అందులో ట్యాబ్లెట్లో ఉన్నట్టు. డిస్క్రిప్షన్లో చూస్తేనే తెలుస్తుంది. అలాంటి సిచ్యువేషన్స్ చెప్పేటప్పుడు ఇవి యూస్ చేస్తారు, కంటైన్ అని యూస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ సిగరెట్ తీసుకుంటాం, అందులో చాలా టాక్సిక్ ఎలిమెంట్స్ ఉంటాయి, నికోటిన్ అని అవన్నీ ఇవన్నీ. కానీ మనకు అవి ఏమి కనిపించవు, కానీ అందులో ఉన్నట్టు మనం డిస్క్రిప్షన్లో చూస్తాం. సో ఇలాంటి సిచ్యువేషన్, ఇలాంటివి చెప్పే సందర్భంలో కంటైన్ యూస్ చేస్తారు అన్నమాట. అంటే కంటికి కనిపించకుండా కలిగి ఉండటం, కంటికి కనిపించకుండా ఇలాంటివి చెప్పే టైంలో కంటైన్ యూస్ చేయాలన్నమాట. నెక్స్ట్ కన్సిస్ట్ యూస్ చేసినప్పుడు ఖచ్చితంగా పక్కన ఆఫ్ యూస్ చేయాలి, అది రూల్ అనమాట. కన్సిస్ట్స్ ఆఫ్ ఖచ్చితంగా వాడాలి ఆఫ్ని. ఇది కూడా మీనింగ్ ఇమిడి ఉండటం, కలిగి ఉండటం. ఇదిలో ఏంటంటే క్వాలిటీస్ గురించి చెప్పేటప్పుడు ఇది యూస్ చేస్తారు జనరల్గా. ఫర్ ఎగ్జాంపుల్ కన్సిస్ట్స్ ఆఫ్ ఎప్పుడు వాడతారంటే ది బౌల్ కన్సిస్ట్ ఆఫ్ యాపిల్స్ అండ్ ఆరెంజెస్. అంటే అందులో ఏమున్నాయో చెప్తాం మనం. అంటే యాపిల్స్ ఉన్నాయి, ఆరెంజెస్ ఉన్నాయి, కంటికి కనిపించే విధంగా. కంటైన్ చూసుకుంటే ఇక్కడ ఏమి కంటికి కనిపించవు, ఇక్కడ కంటికి కనిపించే విధంగా. అది ఏంటి, బౌల్ కంటైన్స్ యాపిల్స్ అండ్ ఆరెంజెస్. అంటే బౌల్లో యాపిల్స్, ఆరెంజెస్ రెండు ఉన్నాయి. అండ్ వాటి యొక్క క్వాలిటీ చెప్తున్నాం, అదేంటి అనేది ఫ్రూట్స్, అదొక క్వాలిటీ చెప్తున్నాం ఏంటి అనేది. రెండోది కంటికి కనిపించే విధంగా ఉండాలి. ఇలాంటి సిచ్యువేషన్స్లో కన్సిస్ట్ యూస్ చేయాలి. నెక్స్ట్ కంప్రైజ్ అన్న కూడా సేమ్, ఇమిడి ఉండటం, కలిగి ఉండటం. ఇందులో ఇది ఎప్పుడు యూస్ చేయాలంటే నెంబర్ చెప్పినప్పుడు అనమాట, లెక్క పెట్టగలిగేవి మాత్రమే. ఇన్ఫైనైట్ లెక్క పెట్టలేనివి యూస్ అలాంటివి కాదు. నెంబర్ చెప్పగలిగినప్పుడు అంటే ది బుక్ కంప్రైజెస్ 200 pages, ది బౌల్ కంప్రైజ్ 10 apples. ఇలా నెంబర్ చెప్పినప్పుడు, పర్టికులర్ నెంబర్ చెప్పినప్పుడు మాత్రం కంప్రైజ్ యూస్ చేయాలి. ఈ మూడు ఒకసారి చూసుకుంటే కంటైన్ అనేది కంటికి కనిపించకుండా కలిగి ఉండటం అనమాట. కన్సిస్ట్ అనేది కనిపిస్తుంది, వాటి క్వాలిటీస్ చెప్పడం అనమాట. కంప్రైజ్ ఏంటంటే ఎన్ని నెంబర్ ఉన్నదని ఖచ్చితంగా చెప్పాలి, నెంబర్ చెప్పినప్పుడు మాత్రమే కంప్రైజ్ యూస్ చేయాలి. నెక్స్ట్ బిహైండ్. బ్యాక్ అంటే ఏంటంటే వెనుక భాగం ఆర్ వెనుక వరుస. వేటి యొక్క అంటే కదిలే వాటి వెనుక, అంటే ఫిక్స్డ్ కాదు, కదిలే వాటి వెనుక ఉన్నది చెప్పినప్పుడు బ్యాక్ యూస్ చేస్తారు. ఐఎమ్ గోయింగ్ బ్యాక్ హిమ్ అంటే వెహికల్లో వెళ్ళేటప్పుడు అతను వెనక వెళ్తున్నాను, ఇలా అనమాట. రెండోది బిహైండ్, వెనుక. ఇది కూడా వెనుకే, కదలని వాటి వెనుక. ఎలా అంటే మై హౌస్ ఇస్ బిహైండ్ ద టెంపుల్, అంటే టెంపుల్ అనేది ఫిక్స్డ్, కదలదు, దాని వెనకాల మా హౌస్ టెంపుల్ బ్యాక్ సైడ్. మై హౌస్ ఈజ్ ఆపోజిట్ టు దట్ థియేటర్, అది ఫిక్స్డ్. అలాంటివి చెప్పేటప్పుడు బిహైండ్ యూస్ చేస్తారు. అంటే ఇది స్టాండర్డ్ ఫిక్స్డ్, అంటే కదలని వాటి ముందు అని వెనక అని చెప్పేటప్పుడు ఇది యూస్ చేస్తారు. మీకు డౌట్ రావచ్చు, వెనుక వరుస మరి బ్యాక్ బెంచెస్ అని యూస్ చేస్తారు, కదిలే వాటి వెనుక కదా, మరి బెంచెస్ కదలవు కదా అని అనుకోవచ్చు. అంటే బ్యాక్ అంటే యాక్చువల్లీ వెనుక భాగం మరి వెనుక వరుస. బ్యాక్ బెంచెస్ అంటే అక్కడ మీనింగ్ వెనుక వరుస అనమాట, వెనుక వరుసలో ఉన్న బెంచెస్ అని మీనింగ్. జనరల్గా బ్యాక్ అంటే కదిలే వాటి వెనుక అని యూస్ చేయాలి. బిహైండ్ అంటే కదలని వాటి వెనుక, హౌస్ ఇస్ బిహైండ్ ద టెంపుల్, బిహైండ్ ద థియేటర్, ఇలాంటి అనమాట. ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే ముందు అనే మీనింగ్. ఎప్పుడు అంటే కదలని వాటి ముందు, అంటే ఫిక్స్డ్ గా ఉండే చోట. అంటే మై హౌస్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దట్ టెంపుల్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ దట్ గ్రౌండ్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ దట్ థియేటర్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ దట్ షాపింగ్ మాల్, ఐఎమ్ అట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దట్ షాపింగ్ మాల్. ఇలాంటి చెప్పేటప్పుడు ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూస్ చేస్తారు, అంటే కదలని వాటి ముందు. నెక్స్ట్ బిఫోర్ అంటే కదిలే వాటి ముందు అనమాట. ఐఎమ్ గోయింగ్ బిఫోర్ హిమ్, నేను అతనికంటే ముందు వెళ్తున్నాను. ఐఎమ్ గోయింగ్ బిఫోర్ హిమ్ ఇన్ ది రేస్, ఎందుకంటే రేస్లో ముందు వెళ్తున్నాను, ఇద్దరు కదులుతున్నారు, రేస్లో అతనికంటే ముందు వెళ్తున్నాను.
ఇలాంటి టైంలో చెప్తున్నప్పుడు అనమాట. నెక్స్ట్ బిఫోర్ అంటే ఇంకోటి సమక్షంలో, అంటే అందరి ముందు, అందరి సమక్షంలో. ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ దిస్ బిఫోర్ ఆల్ ది ఆడియన్స్, అంటే అందరి ముందు చెప్తున్నాం, అందరి సమక్షంలో. ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ దిస్ బిఫోర్ ఆల్ ది బోర్డ్ మెంబర్స్ అందరి సమక్షంలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇలాంటి సిచ్యువేషన్స్లో బిఫోర్ యూస్ చేస్తారు. రెండోది ఇంకేంటంటే షెడ్యూల్ టైం కన్నా ముందు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 9 o'clockకి వెళ్ళాలి, 10 to 9కి వెళ్ళాం. ఐ కేమ్ బిఫోర్ 10 minutes, అంటే షెడ్యూల్ టైం కంటే 10 minutes బిఫోర్ వచ్చాము, 10 minutes ఎర్లీగా వచ్చాం అనమాట. అలాంటి సిచ్యువేషన్స్లో బిఫోర్ యూస్ చేయాలి. జనరల్గా చాలా మంది చేసే మిస్టేక్ అంటే బిఫోర్కి ఏగోకి యూసేజ్ కన్ఫ్యూజ్ అయిపోయి ఒకటి ప్లేస్లో ఒకటి యూస్ చేస్తారు. అంటే ఏగో ఎప్పుడు యూస్ చేస్తారంటే, నేను సంవత్సరం క్రితం ఆ సినిమా చూశాను, ఐ వాచ్డ్ దట్ మూవీ 1 year ago, క్రితం అని వచ్చినప్పుడు ఏగో యూస్ చేయాలి. జనరల్గా అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే 1 year బిఫోర్ అని చెప్పేస్తూ ఉంటారు. జనరల్గా అలా కాదు. ఐ కేమ్ టు వైజాగ్ 5 years ago, నేను వైజాగ్ 5 సంవత్సరాల క్రితం వచ్చాను. సో 5 years బిఫోర్ కాదు, 5 years ago. బిఫోర్ ఏంటంటే షెడ్యూల్ టైం కన్నా ముందు. ఐ కేమ్ టు డ్యూటీ 10 minutes ago, 10 minutes బిఫోర్, అంటే షెడ్యూల్ టైం కంటే 10 minutes ముందుగా వచ్చాను. ఇలాంటి టైంలో చెప్పినప్పుడు బిఫోర్ యూస్ చేయాలి. ఏగో ఎప్పుడు యూస్ చేయాలంటే ఏగో క్రితం, అంటే సంవత్సరం క్రితం, అయితే 3 నెలల క్రితం, నేను 3 నెలల క్రితమే చేశాను, ఐ డిడ్ ఇట్ 3 months ago. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏగో యూస్ చేయాలి. నెక్స్ట్ డిసైడ్ అంటే ప్రక్కన, అంతే, దీనికి పెద్ద కండిషన్స్ ఏమి ఉండవు. నెక్స్ట్ బిసైడ్స్, ఫర్దర్, ఇన్ ఎడిషన్ టు, వీటిలన్నిటి యొక్క మీనింగ్ కూడా ఒకటే, అదనంగా, అంటే ఇంకా ఎడిషనల్ గా మీనింగ్ అనమాట. నెక్స్ట్ బిట్వీన్ అంటే మధ్య అనే మీనింగ్. అంటే ఏంటంటే బిట్వీన్, అమాంగ్, ఇన్ బిట్వీన్, మూడింటి యొక్క మీనింగ్ కూడా అదే, మధ్యలో. ఇది కాకపోతే ఏది ఎప్పుడు యూజ్ చేయాలనేది ఏంటంటే, బిట్వీన్ ఏంటంటే రెండిటి మధ్య అని వచ్చినప్పుడే యూజ్ చేయాలి. అంటే ఏదైనా 2 persons ఆర్ థింగ్స్, ఇవి రెండిటి మధ్యలో అని చెప్పే టైంలోనే యూజ్ చేయాలి. అంటే 2 టైం పీరియడ్స్ బిట్వీన్ 4 and 5, అది రెండిటి మధ్య చెప్పినప్పుడు మాత్రమే బిట్వీన్ యూజ్ చేయాలి. బిట్వీన్ దోస్ 2 persons, ఇలా అనమాట. రెండోది ఇంకేంటంటే ప్లూరల్, బహువచనం, ప్లూరల్ అని చెప్పి నెంబర్ చెప్పినప్పుడు, అంటే పర్టికులర్గా అవి 2 కంటే ఎక్కువ అని మనం చెప్పం, కానీ ప్లూరల్ చెప్పినప్పుడు అనమాట. అలాంటి 2 కన్నా ఎక్కువ అని మెన్షన్ చేయకుండా ప్లూరల్, బహువచనం చెప్పినప్పుడు బిట్వీన్ యూజ్ చేయాలి. నెక్స్ట్ అమాంగ్ ఏంటంటే ఇది కూడా మధ్యలో అని మీనింగ్, కాకపోతే 2 కన్నా ఎక్కువ అని మధ్య అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ హాల్లో 20 members ఉన్నారు, అప్పుడు వాళ్ళ మధ్యలో అని చెప్పేటప్పుడు అమాంగ్ ది పీపుల్, అమాంగ్ ది బోర్డ్ మెంబర్స్, అమాంగ్ ది ఆడియన్స్, ఇలా అనమాట. 2 కన్నా ఎక్కువ పర్సన్స్ మధ్య, 2 కన్నా ఎక్కువ వాటి మధ్య అని చెప్పేటప్పుడు వాట్ ఎవర్ ఇట్ మే బి, పర్సన్స్ ఆర్ థింగ్స్, 2 కన్నా ఎక్కువ వాటి మధ్య అని చెప్పేటప్పుడు అమాంగ్ యూజ్ చేయాలి. రెండిటి మధ్య అని చెప్పేటప్పుడు బిట్వీన్ యూజ్ చేయాలి. నెక్స్ట్ ఇన్ బిట్వీన్ అంటే ఏంటి, ఇది ఎప్పుడు యూజ్ చేయాలంటే ఏదైనా ఇన్స్టిట్యూషన్ ఆర్ అసోసియేషన్ ఆర్ ఒక సమ్ గ్రూప్ ఆఫ్ పీపుల్, వీళ్ళ మధ్యలో వచ్చినప్పుడు ఇన్ బిట్వీన్ యూజ్ చేయాలి. అంటే పర్టికులర్ గ్రూప్ అనమాట, వాళ్ళ మధ్యలో వేరే వాళ్ళు ఎవరో వచ్చే ఛాన్స్ ఉంది, పర్టికులర్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళే, ఏదైనా ఇన్స్టిట్యూషనల్ మెంబర్స్ ఆర్ బోర్డ్ మెంబర్స్ ఆర్ అసోసియేషన్ మెంబర్స్, అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళ మధ్యలో అని చెప్పినప్పుడు ఇన్ బిట్వీన్ దోస్ బోర్డ్ మెంబర్స్, బిట్వీన్ దోస్ ఇన్స్టిట్యూషనల్ స్టాఫ్, ఇలాంటివి చెప్పేటప్పుడు ఇన్ బిట్వీన్ అని యూజ్ చేయాలి. బిట్వీన్ ఏంటంటే రెండిటి మధ్య యూజ్ చేయాలి, రెండిటి మధ్య అని వచ్చినప్పుడు. అమాంగ్ అనేది ఏంటంటే 2 కన్నా ఎక్కువ, అమాంగ్ పీపుల్, అమాంగ్ ఆడియన్స్, ఇలాంటి సిచ్యువేషన్స్లో. ఇన్ బిట్వీన్ ఏంటంటే మధ్య, ఏదైనా ఇన్స్టిట్యూషన్లో ఆర్ అసోసియేషన్లో సభ్యుల మధ్య అని యూజ్ చేస్తున్నాడు. నెక్స్ట్ నియర్ అంటే ఏంటంటే దగ్గర అనేది, అంటే ఏంటంటే డిస్టెన్స్ చెప్పడానికి కాదు, మనుషుల దగ్గర, రిలేషన్స్ చెప్పడం. అంటే హీఈస్ వెరీ నియర్ టు మీ, అంటే మన జనరల్ వాడుక భాషలో ఈజ్ వెరీ క్లోజ్ టు మీ అని చెప్తాం కదా, అలాగనమాట. హీఈస్ వెరీ నియర్ టు మీ అంటే అతను చాలా దగ్గర మనిషి అని చెప్పేటప్పుడు మాత్రమే నియర్ యూజ్ చేయాలి. నియర్ బై అంటే చాలా దగ్గర, ఇది డిస్టెన్స్ చెప్పేటప్పుడు. అంటే ఏంటంటే మై హౌస్ ఇస్ నియర్ బై దట్ టెంపుల్, మై హౌస్ ఇస్ నియర్ బై దట్ హైవే, అంటే మై హౌస్కి టెంపుల్కి చాలా దగ్గర, అంటే డిస్టెన్స్ చెప్పం, ఎంత అనేది నెంబర్ చెప్పం, చాలా దగ్గర అని చెప్పే టైంలో నియర్ బై యూజ్ చేస్తారు. జనరల్గా అందరూ జనరల్గా యూసేజ్ ఏంటంటే నియర్ అనేది డిస్టెన్స్ చెప్పడానికి యూజ్ చేస్తారు. నియర్ అనేది ఏంటంటే మనుషుల మధ్యలో రిలేషన్, క్లోజ్నెస్ ని చెప్పడానికి నియర్ యూజ్ చేస్తారు. నియర్ బై ఏంటంటే డిస్టెన్స్ ని చెప్పడానికి యూజ్ చేస్తారు. అంటే ఆ డిస్టెన్స్ కూడా నెంబర్ చెప్పకుండా చాలా దగ్గర, మై హౌస్ నియర్ బై ద థియేటర్, అంటే మా హౌస్ థియేటర్ చెప్తే చాలా దగ్గర. ఇలాంటి సిచ్యువేషన్స్లో చెప్పేటప్పుడు నియర్ బై యూజ్ చేస్తారు. నియర్ ఏంటంటే రిలేషన్స్ చెప్పేటప్పుడు యూజ్ చేస్తారు. నెక్స్ట్ డిస్టెన్స్
డిస్టెన్స్ అంటే ఏంటంటే దూరం చెప్పినప్పుడు. అది ఏంటంటే డిస్టెన్స్ అంటే నెంబర్ చెప్పినప్పుడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కాకినాడ విశాఖపట్నం మధ్య డిస్టెన్స్ 175 కిలోమీటర్స్. అలాంటప్పుడు ఎలా చెప్పాలి? ది డిస్టెన్స్ ఈస్ 175 కిలోమీటర్స్ ఫ్రమ్ కాకినాడ టు విశాఖపట్నం ఆర్ విశాఖపట్నం టు కాకినాడ. ఇలా నెంబర్ చెప్పినప్పుడు డిస్టెన్స్ అనేది యూజ్ చేయాలన్నమాట. డిస్టెంట్ అంటే ఏంటంటే ఇది కూడా దూరం చెప్పినప్పుడే, కానీ రిలేషన్స్ చెప్పినప్పుడు ఈజ్ వెరీ డిస్టెంట్ రిలేటివ్ వెరీ ఇలాంటిది అనమాట. జనరల్గా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. యాక్చువల్లీ డిస్టెన్స్ అనేది ఏంటంటే దూరం చెప్పినప్పుడు అది నెంబర్ ఎంత దూరం ఎంతో చెప్పాలన్నమాట. చెప్పినప్పుడు డిస్టెన్స్ అనేది యూజ్ చేయాలి. డిస్టెంట్ అంటే ఏంటంటే దూరం, ఇది దూరం చెప్పడానికి కానీ రిలేషన్స్ మధ్యలో అనమాట. నెక్స్ట్ ఫార్. ఫార్ అంటే ఏంటంటే అంచనాలకు మించి దూరంగా వెళ్ళిపోవడం, అంటే అంచనాలకు మించి రాణించడం. అంటే జనరల్గా చెప్తాను, అతను అంచనాలకు మించి పెర్ఫామ్ చేశాడు. పెర్ఫార్మ్డ్ ఫార్ ఫ్రమ్ అవర్ ఎక్స్పెక్టేషన్స్. అతను అది అంచనాలకు మించి చేశాడు. హీ డిడ్ ఇట్ ఫార్ ఫ్రమ్ అవర్ ఎక్స్పెక్టేషన్స్. ఇలా అనమాట. డిస్టెన్స్ చెప్పడానికి మాత్రం కాదు ఇది. ఇది అంచనాలకు మించి చేయడం అనమాట. అంతకు మించి అంటారు కదా, అలాగ అంచనాలకు మించి దూరంగా వెళ్ళండి. పెర్ఫార్మ్డ్ ఫార్ ఫ్రమ్ అవర్ ఎక్స్పెక్టేషన్స్ ఇలా అనమాట. విరాట్ ఈస్ పెర్ఫార్మింగ్ ఫార్ ఫ్రమ్ అవర్ ఎక్స్పెక్టేషన్స్. ఇలాంటి సిచ్యువేషన్లు చెప్పడానికి ఫార్ యూస్ చేస్తారు. లాంగ్ అవే, ఇది ఏంటంటే చాలా దూరం. అంటే ఇందాక చెప్పాం నియర్ బై, చాలా దగ్గర. దూరం ఎంతో చెప్పాము, చాలా దగ్గర అని చెప్పే టైంలో నియర్ బై యూస్ చేస్తారు. ఇది సేమ్ అలాగే. లాంగ్ అవే అంటే చాలా దూరం అనమాట. దూరం ఎంతో చెప్పాం. అంటే మా హౌస్ ఇస్ లాంగ్ అవే ఫ్రమ్ హియర్, అంటే ఇక్కడ నుంచి మా హౌస్ చాలా దూరం. అది ఎంత అనేది చెప్పం, కానీ చాలా దూరం. అలాంటి చెప్పే టైంలో లాంగ్ అవే యూస్ చేస్తారు. సో ఇప్పుడు ఇది ఒకసారి చూసుకుంటే, నియర్ అనేది డిస్టెన్స్, మనుషుల మధ్యలో క్లోజ్నెస్ చెప్పడానికి. డిస్టెంట్ అనేది దూరం చెప్పడానికి. రెండు రిలేషన్స్ సంబంధించినవి. నెక్స్ట్ నియర్ బై, దగ్గర డిస్టెన్స్ చెప్పడానికి. అంటే దూరం ఎంతో చెప్పినప్పుడు డిస్టెన్స్ ఎంతో చెప్పడానికి. లాంగ్ అవే అనేది కూడా చాలా దూరం, దూరం ఎంతో చెప్పడానికి. అంటే నియర్ బై అనేది చాలా దగ్గర అని చెప్పే టైంలో వాడతాం, దూరం ఎంతో చెప్పాం. లాంగ్ అవే అనేది చాలా దూరం అని చెప్పే టైంలో వాడతాం, కానీ దూరం ఎంతో చెప్పాం. డిస్టెన్స్ అనేది ఏంటంటే పర్టికులర్ డిస్టెన్స్ ఎంత అని చెప్పేటప్పుడు, ది డిస్టెన్స్ ఇస్ 10 కిలోమీటర్స్ ఫ్రమ్ హియర్, ఇలాగ పర్టికులర్ నెంబర్ చెప్పినప్పుడు, డిస్టెన్స్ ఎంత అనేది చెప్పినప్పుడు డిస్టెన్స్ యూస్ చేస్తారు. ఫార్ అనేది అంటే జనరల్గా అందరూ యూస్ చేసేది ఏంటంటే హౌస్ ఈస్ ఫార్ ఫ్రమ్ హియర్, వెరీ ఫార్ అంటారు. యాక్చువల్లీ అది యూస్ చేయకూడదు. ఫార్ అంటే అంచనాలకు మించి రాణించడం. ఇస్ పెర్ఫార్మింగ్ ఫార్ ఫ్రమ్ అవర్ ఎక్స్పెక్టేషన్స్, ఇలాంటిది అనమాట. జనరల్గా ఇలాంటి సిచ్యువేషన్స్లో యూస్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు క్లాస్ ప్రిపోజిషన్స్ గురించి. నెక్స్ట్ క్లాస్లో ఇంకా మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తాము. ఇఫ్ యూ వాచ్ దిస్ అంటిల్ ది ఎండింగ్, you will get good effects. So thanks for watching. Subscribe my channel. This is Lokesh Raju signing off.